డీటెయిల్స్ చూద్దాం. గాంధీ భవన్ లో కాసేపట్లో కాంగ్రెస్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం జరగనుంది. సీఎం రేవంత్ అధ్యక్షతన జరిగే సమావేశంలో పలు కీలక అంశాలపై నిర్ణయాలు తీసుకోనున్నారు. మరోవైపు ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్ నేతలపై ఆ పార్టీ నేత కొండా మురళి చేసిన వ్యాఖ్యలతో రేగిన వివాదంపై విచారణకు కమిటీని ఏర్పాటు చేసే యోచనలో టీపీసీసీ పెద్దలు ఉన్నట్టుగా తెలుస్తోంది. క్రమశిక్షణా సంఘం సమావేశంలో దీనిపై చర్చించారు. వరంగల్ సమస్యను తెలుసుకునేందుకు 2 సభ్యులతో అధిష్టానం కమిటీ వేయనుంది. మరోవైపు పార్టీ ఫిరాయించిన 10 నియోజకవర్గాల్లో జరుగుతున్న ఆధిపత్య పోరుపై కూడా నేతలు చర్చించారు. కాంగ్రెస్ మూల సిద్ధాంతాలకు అనుగుణంగానే పార్టీ నేతలు వ్యవహరించాలని నిర్ణయించినట్లుగా వెల్లడించారు. తనకు ఎవరిపై ప్రేమ లేదు, ఎవరిపై కోపం లేదన్నారు. కాంగ్రెస్ సిద్ధాంతాలపై మాత్రమే ప్రేమ ఉందన్నారు. వరంగల్ కానివ్వండి, ఖైరతాబాద్ కానివ్వండి, లేక గజ్వేల్కు సంబంధించినవి కానివ్వండి, ఆదిలాబాద్కు సంబంధించినవి, ఈ రకంగా అన్ని సమస్యల మీద చర్చ జరిగింది. వాటికి ఒక గైడ్ లైన్స్ చెప్పడం జరిగింది. ఆ గైడ్ లైన్స్ ప్రకారం రేపు 26వ తారీఖున డిసిప్లినరీ కమిటీ మళ్ళీ మీటింగ్ పెట్టి దాని ప్రకారం మరి ఈ వచ్చిన రిప్రజెంటేషన్స్ అన్నిటి మీద వారిచ్చినటువంటి గైడ్ లైన్స్ ప్రకారం పనిచేయటానికి మేము 26వ తారీఖు 11 గంటలకి గాంధీ భవన్లో మీటింగ్ పెట్టి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతాం. ముఖ్యంగా ఏం చెప్పారంటే కాంగ్రెస్ పార్టీ మూల సిద్ధాంతాలకు వ్యతిరేకంగా ఎవరు కూడా మాట్లాడకూడదు. అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ ఫండమెంటల్ రూల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి లోబడి మాత్రమే అందరూ మాట్లాడాలి తప్ప దాన్ని దాటి మాట్లాడకూడదు అనే విషయాన్ని స్పష్టంగా మాకు డైరెక్షన్ ఇవ్వటం జరిగింది. దాని ప్రకారమే భవిష్యత్తులో మేము చేసేటటువంటి డిసిప్లినరీ యాక్షన్ కమిటీ మెంబర్స్గా, చైర్మన్గా మాకు ఎవరి మీద ప్రేమ లేదు, ఎవరి మీద కోపం లేదు. కాంగ్రెస్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ గాంధీభవన్ నుంచి మా ప్రతినిధి సిద్ధార్థ్ లైవ్ లో అందిస్తారు. సిద్ధార్థ్. థ్యాంక్ యూ లక్ష్మీ దుర్గా. కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం కాసేపటి క్రితమే మొదలైంది. కొత్త కమిటీ పెట్టిన తర్వాత జరుగుతున్నటువంటి తొలి సమావేశం కాబట్టి ఈ సమావేశంలో ఏం చర్చిస్తారు అనే అంశానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు, కార్యకర్తలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సమావేశానికి సంబంధించినటువంటి ఎజెండా కూడా ఖరారైంది. ఈ ఎజెండాలో ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పార్టీ అనుసరించాల్సినటువంటి వ్యూహం ఏ విధంగా ఉండాలనే అంశానికి సంబంధించి చర్చించనున్నారు. దాంతోపాటు పార్టీని బలోపేతం చేయడానికి ఏ విధమైన చర్యలు తీసుకోవాలి, ముఖ్యంగా చేరికలను ప్రోత్సహించాలి. ఇటు హైదరాబాద్ లాంటి అర్బన్ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీకి సరైన పట్టు లేదు, దీన్ని ఏ విధంగా సెటరేట్ చేసుకోవాలనే అంశానికి సంబంధించి కూడా ఈరోజు జరగనున్నటువంటి పిఎల్సి సమావేశంలో చర్చించనున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు కానీ, సంక్షేమ పథకాలు కానీ ప్రజల్లోకి వెళ్ళడంలో కొద్దిగా విఫలమవుతున్నారు. దీన్ని ఏ విధంగా విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్ళే కార్యక్రమాన్ని కూడా రూపొందించుకోనున్నారు. దానికి సంబంధించి కొన్ని ప్రత్యేక కార్యక్రమాలు, ముఖ్యంగా ఎమ్మెల్యేలు నియోజకవర్గంలో ప్రతి నెల 1-2 రోజులు స్పెండ్ చేసి ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలని ప్రజల్లోకి తీసుకువెళ్లేలా కార్యక్రమాలు రూపొందించుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించినటువంటి చర్చ కూడా జరగనుంది. ఇక బీసీ కులగణన, ఎస్సీ వర్గీకరణకు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వానికి కానీ పార్టీకి కానీ చాలా మంచి మైలేజ్ వచ్చింది. దీనికి సంబంధించి భారీ బహిరంగ సభలు పెట్టాలని కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ఒక నిర్ణయం తీసుకుంది. ఉత్తర తెలంగాణలో ఒక సమావేశం, దక్షిణ తెలంగాణలో ఒక సమావేశం పెట్టాలని, దీనికి రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ వీరిలో ఎవరినైనా పిలవాలని కూడా ఒక నిర్ణయం తీసుకుంది. దానికి సంబంధించినటువంటి తేదీలు కూడా ఈరోజు ఖరారయ్యే అవకాశం ఉంది. ఇక అధ్యక్షుడి అనుమతితో మరికొన్ని అంశాలపైన చర్చించే అవకాశం ఉంది. అందులో రాష్ట్రంలో నెలకొన్నటువంటి పరిస్థితులు, ముఖ్యంగా ఇటువంటి ఫోన్ ట్యాపింగ్ విషయంలో కానీ,
లేదంటే ఇతరత్ర విషయాల్లో కానీ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, దాంతోపాటు ఇటు ఆపరేషన్ కగారు కానీ మావోయిస్టులతో చర్చలకు సంబంధించినటువంటి అంశం కూడా ప్రధానంగా నిలుస్తుంది. దీనిపై ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ స్టాండ్ ఉండాలనే అంశానికి సంబంధించి చర్చ జరిగే అవకాశం ఉంది. ఈ పిఎస్సి సమావేశానికి ఇటీవలే వేసినటువంటి అడ్వైజరీ కమిటీని కూడా పిలిచారు. ఈ అడ్వైజరీ కమిటీలో కేకే, జానారెడ్డి, జీవన్ రెడ్డి లాంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు తమ ఎక్స్పీరియన్సెస్ని భవిష్యత్తులో ఏ విధంగా ముందుకు వెళ్ళాలి కాంగ్రెస్ పార్టీ, ముఖ్యంగా యుద్ధ పరిస్థితులు నెలకొన్నటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఏ విధమైన స్టాండ్ తీసుకోవాలి, ముఖ్యంగా టీవీ డిబేట్లకు వెళ్ళినప్పుడు కానీ ప్రెస్ మీట్లు పెట్టినప్పుడు కానీ కాంగ్రెస్ పార్టీ ఆయా అంశాలపైన ఏ విధమైన స్టాండ్ తీసుకోవాలనే అంశానికి సంబంధించి కూడా ఈరోజు చర్చించనున్నారు. ఇక పిఎస్సి సమావేశం అనంతరం ఇటీవల నియామకమైనటువంటి వైస్ ప్రెసిడెంట్లు, అదేవిధంగా జనరల్ సెక్రటరీలకు వాళ్లకు నియామక పత్రాలు అందించనున్నారు. దాంతోపాటుగా మహేష్ కుమార్ గౌడ్ ఇటీవల పేపర్లలో రాసినటువంటి వ్యాసాలను ఒక సంకలనంగా, ఒక పుస్తకంగా బయటకు తీసుకొచ్చారు. విధ్వంసం నుంచి వికాసం అనే టైటిల్తోనే ఒక పుస్తకాన్ని తీసుకొచ్చారు. ఆ పుస్తకాన్ని కూడా సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించనున్నారు. మొత్తానికైతే ఈ సమావేశం కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్నటువంటి అనేక సమస్యలకు ఒక పరిష్కారంగా ఉండబోతుందని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. ముఖ్యంగా క్రమశిక్షణ కమిటీకి సంబంధించి ఒక నేతపై మరొక నేత దుర్భాషలాడడం, ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నటువంటి నేపథ్యంలో దీన్ని కట్టడి చేయడానికి ఏ విధమైన కార్యాచరణ తీసుకోవాలనే అంశానికి సంబంధించి కూడా పిఐసిలో కీలకంగా చర్చించనున్నారు. థ్యాంక్ యూ సిద్ధార్థ్.